ప్రతి దేవుడికి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని సృష్టించి ఇచ్చింది మహాదేవుడైతే, ఆ మహాదేవుడే నీకు ఆయుధంగా మారితే నిన్ను శిక్షించేది ఎవరు? ఆయనని దాటి నీ దగ్గరికి వచ్చేది ఎవరు? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు రక్షించుకోకపోవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నిన్ను ఎవరు ఆదుకోకపోవచ్చు. కానీ శివుడు నిన్ను ఎక్కడున్నా ఆదుకుంటూ వస్తాడు, రక్షించుకుంటూ వస్తాడు, అండగా వస్తాడు, నీతో నడుస్తాడు, నీతో ఉంటాడు. ఆయనను దాటి నీకు ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరికి కూడా రాదు. ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ. అందుకే అంట నేను ఈశ్వరుని నమ్ముకొని బ్రతకాలి, కానీ సర్వ సకల శుభాలు అన్ని నీ వెంటనే ఉంటాయి. నీకు ఎలాంటి భయం, ప్రాంతం, ఎలాంటి చిక్కులు అనేవి కూడా నీ దగ్గరికి రావు. ఇది ఈశ్వరుడు చెప్పిన మాట. హర హర మహాదేవ శంభో శంకర.